తన ప్రేమను దక్కించుకోవడానికి 600 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్ళినటువంటి ఒక యువతి చివరికి విగత జీవిగా ప్రాణాలు లేకుండా కనిపించింది. ఏం జరిగింది? 600 కిలోమీటర్లు తన ప్రేమ కోసం ప్రయాణించిన ఆ యువతికి చివరికి ఏం జరిగింది తెలుసుకుందాం. రాజస్థాన్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రియుణ్ణి పెళ్లికి ఒప్పించాలంటూ వచ్చి చివరికి శవమై కనిపించింది ఆ యువతి. బర్మార్ జిల్లా చానా గ్రామంలో ఒక యువతి నివసించేది, ముఖేష్ కుమారి. అలాగే ఆ యువతికి అప్పటికే పెళ్ళై ఉంది. అయితే తన భర్తతో వివాదాల కారణంగా డివోర్స్ తీసుకుంది. ఆ తర్వాత మరొక వ్యక్తితో ప్రేమలో పడింది. ఒక టీచర్తో ప్రేమలో పడి అతని కోసం 600 కిలోమీటర్లు ప్రయాణించి వాళ్ళ కుటుంబాన్ని ఒప్పించడానికని వెళ్ళి చివరికి అదే యువకుడి చేతిలో, అదే వ్యక్తి చేతిలో అత్యంత దారుణంగా హత్య గావించబడింది.